పరీక్ష నడుస్తా అంటే ముంగడ కూర్చున్న సార్ చూస్తాడని తెలిసి కూడా మనం పక్కని పేపర్లకు చూస్తే ఎట్లుంటది? చిట్టీలు పెట్టి రాస్తే ఎట్లుంటది? అట్లా రాసేటోని ఏమనాలే? ఎంత భయం లేకుండా అట్లా చెయ్యాలి చెప్పుండ్రి. ఇంత భయం లేని తనం ఉంటదా? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తది. కేంద్ర మంత్రి కుర్చీలో కూర్చున్న బండి సంజయ్ అన్న అంటే ఎవరికి భయం లేకుండా పోతున్నది పోండ్రి. సంజయ్ అన్న పేరునే పవర్ ఉంటదని అలా మనుషులు అంటుంటారు. అన్న మాట్లాడుతుంటే పెద్ద పెద్ద లీడర్లు కూడా వణికిపోతారని చెప్పుకుంటారు. పెద్ద పెద్ద లీడర్ల సంగతి ఏందో గానీ దొంగలు కూడా వృత్తలేరంట. బండి అన్న ఏడికి పోతే ఆడికి దొంగలు వస్తున్నారట. మొన్న ఓ 10 దినాల కింద సంజయ్ సారు హుజురాబాద్ పోయిండు. పార్టీలతోని మీటింగ్ పెట్టిండు. అందరూ సారు మాటలు వినుకుంటా అందులోనే మునిగిపోయిర్రు. మీటింగ్ అయిపోయినాక చూసుకునే వరకు జేబులలో పైసలు, పర్సులు, ఫోన్లు మాయమైపోయినాయట. ఇదేందని చూస్తే జేబులు కొట్టే దొంగలు వచ్చిరని లాస్ట్కు తెలిసిందట. దగ్గర 15 మంది జేబులు కొట్టేసిపోయిర్రట. ఇక నిన్న బండి సంజయ్ సారు సిరిసిల్ల కూడా పోయిండు. అక్కడ కూడా గిదే పని అయిందట. దొంగలు వచ్చి బీజేపీ వాళ్ళ జేబులు కోసుకపోయిరట. కానీ గమ్మత్ ముచ్చట ఏంటంటే బండి సంజయ్ సారు కేంద్రంలో పోలీస్ మంత్రి అయ్యిండు. దేశంలో పోలీసు వాళ్ళు అందరూ సారుకు సల్యూట్ కొట్టాల్సిందే. ఏమైనా అటు ఇటు చేస్తే పీకేసే అధికారం కూడా ఉంటది సార్కి. తలుచుకుంటే దేశంలో ఉన్న దొంగలు అందరినీ ఒక్క దెబ్బతో లోపలేయిస్తాడు. సారు వచ్చిందంటే చుట్టూ 20-30 మంది పోలీసు వాళ్ళు కావాలంటారు. అంత పవర్ ఉన్న సారు మీటింగ్కే వచ్చి అంతమంది పోలీసుల నడుమ జేబులు కోసుకపోతుర్రంటే వాళ్ళకు ఎంత భయం లేనితనం చూడుండ్రి. మరి బండి అంటే భయం లేకుండా పోయిందో లేకపోతే రాష్ట్రంలో హోంమంత్రి లేడు, మమ్మల్ని దొరకబట్టేటోళ్ళు ఎవరైనా రెచ్చిపోతున్నారో తెలుస్తలేదు పోండ్రి.